చెంపదెబ్బ చేతి దెబ్బ అని ఓ సామెత ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ పోలీసుల పరిస్థితి అదైంది. పీఓజేకే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతము, బెలూచిస్తాన్ ప్రాంతం మీదుగా అటు ఆఫ్ఘనిస్తాన్కి కానీ ఇతర ప్రదేశాలకి, ఇరాన్కి, ఇట్లాంటి వాటికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటుంది, హైవే. అట్ ద సేమ్ టైం ఆ ప్రాంతంలో ఉండే గనుల్లో పనిచేయడానికి కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇతర పనులు చేసేటటువంటి అనేకం మినరల్ కంపెనీలు ఇట్లాంటివన్నీ కూడా చైనీస్ లీజుకి తీసుకుని చేస్తున్నారు అక్కడ. దానికి కోపం వచ్చినే ఆ బెలూచ్ రెబల్స్ ఫైటింగ్ కానీ, చైనీస్ మీద ప్రాణాలు తీస్తాం, పాకిస్తాన్ వాళ్ళ మీద ప్రాణాలు తీయడం ఇవన్నీ నడుస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం ఆ మధ్యన పోరాడేది, ఇప్పుడు ఆ పాకిస్తాన్ సైన్యాన్ని ఉరికిచ్చి కొడుతున్నారు. తాజాగా ఏం చేశారు, హైవేని ఈ బెలూచ్ రెబల్స్ కబ్జా చేసేశారు. హైవే మీద వాళ్ళు వదిలితేనే వెళ్ళాలి. ఈ సందర్భంలో గత 15 రోజుల నుంచి హైవే దిగ్బంధించబడిందట, ఆగిపోయి ఉన్నాయి అన్నీ కూడా. ఈ చైనీసు ఈ బెదిరింపులు, ఈ దాడులకి తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా ఆ ట్రాఫిక్లో చిక్కుబడిపోయారు. వాళ్ళు 3-4 రోజుల నుంచి చిక్కుబడిపోయారట. వాళ్ళనైతే అసలు వీళ్ళు వెళ్ళనివ్వట్ల, ఈ పోరాట కార్యక్రమాలు చేసేవాళ్ళు. దాంతో పాకిస్తాన్ పోలీసులు కొట్టారు వాళ్ళు అక్కడ. అదేంటి, వాళ్ళే కదా రక్షించాల్సింది అంటే, ఎస్ మీరు రక్షించలేకపోతున్నారు, మీ మూలంగా మేము రోడ్ల మీద చిక్కుకుపోయాం, అటు ఒక పక్కన వాళ్ళు ఉన్నారు, ఇటు పక్కన మీరేం మమ్మల్ని కాపాడలేరు, ఎందుకురా మీరు మాకు అని చెప్పేసేసి పోలీసుల మీదకి, పాకిస్తాన్ పోలీసుల మీద చైనా కార్మికులు దాడికి దిగటం అన్నటువంటిది గిల్గిట్ బల్టిస్తాన్లో తాజాగా జరిగిన వ్యవహారం.